మా అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే ఒక బాబు మంచిగా ఉన్నాడు. అయితే 10 సంవత్సరాలు 2 అబోర్షన్ అయింది. ఒకటి పుట్టి నైట్ చనిపోయిండు కడుపులో బాబు. యేసుప్రభుకే నమ్మాలి, నిజమైన దేవుడు యేసుప్రభు అని చెప్పినాను. అయితే నమ్మింది మా అమ్మాయి. 10 సంవత్సరాల తర్వాత ప్రభు చేసిన అద్భుతమైన కార్యం. నేను చిన్నప్పటి సంది నమ్ముతాను యేసుప్రభుకి. స్కూల్కి పోయేటప్పటి సంది. అయితే ఇక పెళ్ళయింది. నాకు ఒక పాప ఒక బాబు. అయితే మా అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే ఒక బాబు మంచిగా ఉన్నాడు. అయితే 10 సంవత్సరాలు 2 అబోర్షన్ అయింది. ఒకటి పుట్టి నైట్ చనిపోయిండు కడుపులో బాబు. యేసుప్రభుకే నమ్మాలి, నిజమైన దేవుడు యేసుప్రభు అని చెప్పినాను. అయితే నమ్మింది మా అమ్మాయి. ఇక హరిహర కలం భవన్లో వచ్చినాము. నేను మా అమ్మాయి మా మన్మడు. ఇక వచ్చినాక అక్కడ విన్నాం అన్నీ. ఇక అమ్మతోటి బాబుతోటి ప్రార్థన చేయించుకున్నాం. ఇక అది ఇంకా అదే అరటిపండు మళ్ళీ నూనె పెట్టిండ్రు అందరికీ. అప్పుడు ఇట్లా పిల్లలు లేరంటే ఇట్లా అవుతుంది ఈ సంవత్సరంలో అని అన్నది అమ్మాయి. అయితే ఇక అదే సంవత్సరంలో నెల తప్పింది అమ్మాయికి. ఇప్పుడు 7 months. ఇప్పుడు బాగుంది. వస్తుండే బెడ్ రెస్ట్ అన్నారు. వచ్చి సాక్ష్యం చెప్తా అన్నది మా అమ్మాయి. చాలా సంతోషం. ఎక్కడి నుంచి వచ్చారు? మేము లింగంపల్లి. ఎంతమందికి అర్థమైంది? ఫస్ట్ బాబు కదా, ఫస్ట్ బాబు పుట్టిన తర్వాత 10 సంవత్సరాలు అయిపోయింది. ఎన్ని సంవత్సరాలండి? 10 సంవత్సరాలు. మరి యూట్యూబ్లో చూస్తూ ఉంటారంట. హరిహర కల్భవన్ సికింద్రాబాద్లో జరిగిన స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకు వచ్చారు. ఆ సమయంలో మరి ఎత్తిపట్టి సేవకులు ప్రార్థన చేశారు. 10 సంవత్సరాల నుంచి చాలా భయంకరమైన పోరాటం, చాలా వేదన. కానీ ప్రభు ఆ వేదన్ని కొట్టివేశారండి. సేవకులు మరి ఆ రోజున చక్కని ఫ్రూట్ ఇచ్చి ఆ ఫ్రూట్ ఇచ్చి ప్రార్థన చేసి అభిషేకించి మరి బిడ్డలతో మాట్లాడి పంపించి ఉన్నారు. మరి ఆ నెలలోనే అద్భుతమైన రీతిలో వారు కన్ఫర్మ్ అయ్యారంట. మరి గట్టిగా చప్పట్లు కొడదామా? 10 సంవత్సరాల తర్వాత ప్రభు చేసిన అద్భుతమైన కార్యం. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చక్కగా చెప్పారు సాక్ష్యం. ఆమేన్. తెలుగు రాదు, బాగా చెప్పారు. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. మీ పాపకి, లోపడున్న బేబీకి, మీ కుటుంబం అంతటికి కూడా ప్రభు కృప తోడై ఉండును గాక. పుట్టిన తర్వాత వచ్చి సాక్ష్యం చెప్పాలి. 10 సంవత్సరాలలో చాలా అబోర్షన్స్ అయిపోయాయి. పుట్టి మళ్ళీ బేబీ వెంటనే చనిపోవడం, ఇలా ఈ 10 సంవత్సరాలు ఇదే జరిగిందంట అండి. చాలా భయంకరం. చాలా అబోర్షన్స్ అయిపోయాయి, చాలా అబోర్షన్స్. మీరు దాంతోనే హరిహర భవన్కి వచ్చారు. ఎస్, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడదామా? నమ్మదు, నేనే నమ్మాలా అన్నా అంటే ఇక నమ్మింది. ఆమేన్, హల్లెలూయా. నిజంగా ఈ సాక్ష్యాన్ని బట్టి ప్రభుకే మహిమ కలుగును గాక. మరి బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. వీరి జీవితంలో ఎలాంటి కార్యం చేశారో ప్రభు మీ జీవితంలో కూడా కార్యం చేస్తారు. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ ప్రార్థన వారిని నడిపిస్తుంది, ఇంకా నడిపిస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. చెప్తామా? హల్లెలూయా. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంట కాలువ రోడ్, విజయవాడ. సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త.
అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్ అల్ఫా హోటల్ వెనకాల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి భద్రాద్రి కొత్తగూడెం హేమచంద్రపురం నందు. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు ప్రతి ఆదివారం మొదటి ఆరాధన ఉదయం 9 గంటల నుండి భద్రాద్రి కొత్తగూడెం నందు. ఆదివారం 2వ ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి పండితాపురం ఖమ్మం నందు. వివరాలకు మరియు ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 9346000100, 728600007172.